ఒకరికొకరు చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అడగడానికి గీతకి ఎవరు లేరనుకుంటున్నావా? నేనున్నాను. నా మరదల్ని ఇంకొక మాట మాట్లాడితే మర్యాద దక్కదు. రమేష్, నేను కూడా మర్యాదగానే చెప్తున్నా. నా విషయంలో కలగ చేసుకుంటే ఏం చేస్తావు? కొడతావా? కొట్టు, దమ్ముంటే కొట్టు. నువ్వు మగాడవైతే కొట్టరా. బావా, అమ్మో అమ్మో అమ్మో, నా కొడుకుని కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు. అయ్యో, ఒరే రమేష్, జాగ్రత్త నాన్న. అయ్యో, ఎంత రక్తమో. గీత, చూసావా? నీకు సపోర్ట్ చేసినందుకు నీ మొగుడు ఎంత శిక్ష వేశాడో చూడు. అయ్యో, రక్తం వచ్చేలా కొట్టారు. అసలు మీరు మనిషేనా? చెయ్, అడవి మనిషి. నన్ను అడవి జంతువు అన్నారు. నేను అడవి జంతువును కాదు. మీరే అడవి మనిషి. మా బావ కాదు. నేను మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోండి. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ఇంకొక క్షణం ఇక్కడుంటే మీకు మర్యాద దక్కదు. గెట్ అవుట్. ఇన్ని మాటలు అన్నాక నువ్వు గెట్ అవుట్ అనకపోయినా పోతాను గీత. ఇంత జరిగాక నీ మొహం చుట్టం కూడా నాకు ఇష్టం లేదు. నొప్పిగా ఉందా నాన్న? సారీ బావా. బాధగా ఉందా? నాకు దెబ్బలు తగిలేందుకు నేను బాధపడలేదు గీత. నిన్ను నన్ను మాట్లాడాడు చూడు, అందుకు నేను బాధపడుతున్నాను. మనుషులంటే బాధపడాలి గాని అడవి మనుషులంటే బాధపడ్డం ఎందుకు బావా? కరెక్టే గీత, కానీ ఇలా ఎన్నిసార్లు వస్తాడో, ఎంత టార్చర్ పెడతాడో నాకు భయంగా ఉంది. ఇలాంటి వాడితో ఎలా కాపురం చేస్తున్నావు? ఇదే మరో అమ్మాయి అయితే ఈ పాటికే విడాకులు ఇచ్చేసేది. నువ్వెలా భరిస్తున్నావు? అసలు నీ భర్త? అత్త, ఇక నుంచి అతను నా భర్త కాదు.
రారా. అంజలి అక్క అంజలి అక్క అంజలి ఏంటి అంత కంగారు? ఏదైనా దెబ్బ తగిలిందా? ఏం లేదక్క, నిన్ను చూసిన ఆనందంలో అలా వచ్చేసాను. నిన్ను చూసి ఎంత కాలమైందక్క. అవునే, మనిద్దరికి 5 ఏళ్ల తేడా, పుట్టుకల దూరం, బతుకులో కూడా ఉంటుందనుకోలేదు. ఇక్కడి నుంచి అరకు 5 మైళ్ళు కాదక్క, కొన్ని 100 మైళ్ళు. అయినా మైళ్ళ దూరం కళ్ళకు కాని మనసుకి కాదు కదా. అందుకే నా మనసుకి నువ్వు రోజూ కనిపిస్తూనే ఉంటావు. నాకు అంతే అంజలి. ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. రా అక్క. ఏరా, ఎలా చదువుతున్నా? బాగా చదువుతున్నాను పిన్ని. నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు అరకులో ఎందుకున్నా? ఏదైనా ప్రాబ్లమా? మీ నాన్నే ప్రాబ్లం, లేదంటే పిన్ని మన ఇంట్లోనే ఉండేది. మమ్మీ చేసినట్టు డాడీని గదిలో పెట్టి తాళమేసేస్తాను. నువ్వప్పుడు మా ఇంట్లో చక్కగా ఉండొచ్చు. చాలే, ముందు నువ్వు నోటికి తాళం వేయి. ఏంటక్క, బావన్ నువ్వు కంట్రోల్ చేస్తున్నావా? కానీ ఆయన తాగునే కంట్రోల్ చేయలేకపోతున్నాను. మీ బావ సంగతి సరే గాని నీ భర్తను చూసావా? లేదక్క, వెళ్ళి చూడమని చంద్రం గారు చెప్పారు. తులసి కూడా చెప్పింది. వాళ్ళు చెప్తుంటే నాకు చూడాలనిపించింది. చూస్తానని చెప్పాను కూడా. కానీ కాస్త మొహమాటంగా ఉంది. మొగుడిని చుట్టానికి మొహమాటం ఏంటే? ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇంతకాలం ఆయన చూడలేదు కదా, అందుకే ఇప్పుడు చూడాలంటే అదోలా ఉంది. అలాంటివి మనసులో పెట్టుకోకు. ఇంతకాలం పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కనుక ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి చూడు. అలాగే అక్క. ఇక్కడ ఎన్నాళ్ళుంటావు అంజలి? తెలీదు. చంద్రం గారు ఎన్నాళ్ళుండమంటే అన్నాళ్ళుంటాను. ఏ? ఏం లేదు, మీ బావ గురించే నా భయం. నువ్వెన్నాళ్ళున్నా పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండు. బావ కంట్లో పడితే ప్రమాదం. నేను బావ గురించి భయపడుతున్నానక్క. కానీ కొన్నాళ్ళుండక తప్పదు. ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉంటాను. సరే, మీ బావ ఇంట్లోనే ఉన్నాడు. చెప్పకుండానే వచ్చేశాను. నేను వెళ్ళొస్తాను. ఏంటక్క, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? ఉండు, కాఫీ తాగి వెళ్దు గాని. వద్దంజలి, మీ బావ సంగతి నీకు తెలియదే ఉంది. లేట్ అయితే 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. సరే అక్క, అప్పుడప్పుడు వస్తూ ఉండు. అప్పుడప్పుడు ఏం కర్మ, రోజు వస్తుంటాను. సరేనా? నా కోరిక కూడా అదే అక్క. ఇన్నాళ్ళు దూరంగా ఉండడం వల్ల రోజు కలుసుకోలేకపోయాం. ఇప్పుడు దగ్గరగా వచ్చేసాను కదా, రోజు చూసుకుందాం. తప్పకుండా అంజలి. మా మరిదిగా రిలీజ్ అయిపోతే నువ్వే బాధ లేకుండా ఇక్కడే ఉండొచ్చు. నేనే భయం లేకుండా నిన్ను చూడొచ్చు. తొందరలోనే మరిదిగారు బయటికి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. పిన్ని, నేను పరీక్ష బాగా రాస్తే దేవుడికి 10 బల్పాలు ఇస్తానని మొక్కున్నాను. చాలా బాగా రాశాను తెలుసా? మరి మొక్కు తీర్చావా? ఓ, మమ్మీయే 10 బల్పాలు ఇవ్వలేదు. మరేం చేసావురా? నేనే తెలివిగా ఒక పని చేశాను. ఏంటి? ఒక బల్పాన్ని 10 ముక్కలు చేసి దేవుడికి ఇచ్చేసా. వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. పిన్ని, మా ఇంటికి ఎప్పుడు వస్తావు? వస్తుంది లేరా, మీ నాన్న బాధ వదిలాక వస్తుంది. రా వెళ్దాం. వస్తా అంజలి. సరే బాయ్ అక్క. పిన్ని. బాయ్. పద. సూర్య, సూర్య, నిన్ను చూడడానికి మీ వాళ్ళు వచ్చారు. అన్నయ్య, బాగున్నావా అన్నయ్య?
జైల్లోనూ హాస్పిటల్లోనూ ఇలా అడగకూడదు. ఎలా బాగుంటుంది చెప్పమ్మా. నిజమే అన్నయ్య, ఏదో అడగాలని అడిగాను. పోన్లేమ్మా, నేనెక్కడున్నా నువ్వు బాగుండాలనే కోరుకుంటావుగా, అందుకే అలా అడిగావు అనుకుంటాను. అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందన్నయ్య. కన్న కొడుకు ఈ స్థితిలో ఉంటే ఏ తల్లికైనా దిగులుగా ఉంటుంది. నేనెప్పుడు విడుదలై వస్తానా అని ఎదురు చూస్తుంది కదూ. అవునన్నయ్య, నువ్వు తొందరగా విడుదలై వస్తే అమ్మ నేనే కాదు ఇంకొకరు కూడా సంతోషిస్తారు. ఎవరమ్మా? అటు చూడన్నయ్య. వదినా, నువ్వు మాట్లాడరా, నేను బయట ఉంటాను. అన్నయ్య, వెళ్ళొస్తాను. ఏమ్మా, భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఉండకూడదని వెళ్ళిపోతున్నావా? ఇది ఇల్లు కాదమ్మా, జైలు. అవునన్నయ్య, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. అది భరించలేక వెళ్ళిపోతున్నాను. ఆ తాళి ఇంకా ఎందుకు ఉంచుకున్నాను? ఎందుకేంటి? అవును, మన పెళ్లికి ముహూర్తం లేదు. నేను అరెస్ట్ అయ్యే దుర్ముహూర్తంలో కట్టాను. అది పెళ్లి, ఇది తాళి ఎలా అవుతాయి? అవ్వనప్పుడు ఎందుకు కట్టారు? అలా జరుగుతుందని తెలియక. తెలిసాక తెలియనప్పుడు జరిగిందాన్ని గుర్తుగా మిగిల్చుకోవాలి కానీ చెరిపేసుకోకూడదు, తెంపేసుకోకూడదు. కానీ అది మంచి జరిగినప్పుడు. ఇప్పుడేం చెడు జరిగింది? మీకు జరిగింది చెడు కాదా? కానీ దానివల్ల మరొకరికి మంచి జరిగింది. ఎవరికి? నా ఫ్రెండ్కి. చంద్రం గారకా? కాదు, గీతకి. ఆమె పెళ్లి కోసమే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నా కోసం కాదా? పెళ్లి ఆమె కోసం, జీవితం మీకోసం. కానీ నా జీవితం జైలుపాలైంది. అందుకే ఆ తాళి తీసేయమన్నాను. ఎగతాళిలో తాళెందుకుందో ఇప్పుడు అర్థమైంది. మన పెళ్లి ఎగతాళి అయినప్పుడు ఆ తాళెందుకు చెప్పండి? తాళి ఎప్పుడు ఎగతాళవ్వదు. దాని పవిత్రత ఎప్పుడూ దానిదే, దాని బంధం ఎప్పుడూ దానిదే. ఆ బంధమే ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుందేమో. మీ అంత సెంటిమెంట్ నాకు లేదు. ఉంటే నిజం చెప్పేవారేమో. ఏంటా నిజం? మీరు హంతకులు కాదు అన్న నిజం. ఆ నిజం నాకే తెలీదు, ఈ మధ్య తెలిసింది. నాకు తెలియని నిజాన్ని మీకెలా చెప్పగలను? మరి ఆ రోజు, అదే మన పెళ్ళైన రోజు పోలీసుల దగ్గర ఎందుకు ఒప్పుకున్నారు? అదే చెప్తున్నాను. నా వల్లే రామ్లాల్ సెట్ చనిపోయాడు అనుకున్నాను. కానీ నా వల్ల చనిపోలేదని తెలుసుకునేసరికి ఆలస్యమైపోయింది. శిక్ష పట్టం, ఆ శిక్ష కొంత అనుభవించడం కూడా అయిపోయింది. నా తొందరపాటు వల్ల మీకు కూడా శిక్ష పడింది. నాకా? అవును, పెళ్ళయి భర్త లేకపోవడం శిక్ష కాదా? నేను మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకుంటే అలాగే అనిపించేదేమో. కానీ నేను మిమ్మల్ని ఓ అవసరం కోసం పెళ్లి చేసుకున్నాను. అది నా తప్పే. ఆ తప్పుకి శిక్ష పడిందనుకున్నాను. జీవితంలో పెళ్ళే ఓ అవసరం. ఇక అవసరం కోసం పెళ్లి చేసుకోవటం ఏంటి? మీరెలా చేసుకున్నా నేను కట్టిన పసుపుతాడు మీ జీవితానికి ఉరితాడయింది. ఇది ఉరితాడని ఎందుకు అనుకుంటున్నారు? ఈ బంధమే మిమ్మల్ని కాపాడుతుందేమో అని ఇందాకే చెప్పాను. మీరు కట్టిన తాళి మెళ్ళో వేసుకొని కూడా మిమ్మల్ని చూడ్డానికి రానందుకు క్షమించండి. మీరే హత్య చేశానని చెప్పడం వల్ల. ఫీల్ అవ్వకండి, మనిద్దరం ఒకలాంటి వాళ్ళం. మీలాగే నేను కూడా మిమ్మల్ని చూడాలని ఏనాడూ ఆశపడలేదు. కనుక మిమ్మల్ని క్షమించే అర్హత నాకు లేదు. నన్నెందుకు చూడాలనుకోలేదు? నేనే హంతకునని నేను కూడా నమ్మాను గనుక. నాకే బతుకులేనప్పుడు ఇక మీ బతుకు గురించి ఆలోచించి నేనేం చేయగలను? ఏమీ చేయలేనప్పుడు ఆలోచించడం వేస్ట్. అందుకే మీ గురించి ఆలోచించలేదు, మిమ్మల్ని చూడాలనిపించలేదు. సరే, ఇప్పుడు మీరు నిర్దోషం తెలిసిందిగా, ఇక నుంచైనా ఆలోచిస్తారా?
మీ గురించా నా గురించా? ఇద్దరి గురించి. కోర్టు నిర్దోషం నమ్మనివ్వండి, అప్పుడు ఆలోచిద్దాం. మేడం, టైం అయిపోయింది. వెళ్ళొస్తానండి. విడాకుల కోసం వచ్చావా? మీ ఫ్రెండ్కా? కాదంకుల్, నాకే. నీకా? అవునంకుల్. నీకు విడాకులంటే నమ్మలేకపోతున్నానమ్మా. అసలేం జరిగింది? అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ మీ పేరెంట్స్కి తెలుసా అమ్మా? తెలుసు అంకుల్. నా దగ్గరికి వస్తున్నట్టు కూడా తెలుసా? తెలీదు అంకుల్. అసలు ఈ డైవోర్స్ మ్యాటరే తెలీదు. వాళ్ళకి చెప్పటం మంచిదమ్మా. అంకుల్, ఇది దాస్తే దాగేది కాదు కదా. ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది. అసలు డైవోర్స్ వస్తుందా? పాసిబిలిటీస్ గురించి ఆలోచించాలమ్మా. నేను ఇప్పుడు బార్ అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళాలి. మా జూనియర్స్ వస్తున్నారు, రేపు డిస్కస్ చేద్దాం. ఓకే? సరే అంకుల్. సీ యూ టుమారో. హలో సార్, మీకోసం ఎవరో వచ్చారు సార్. అలాగా, పంపించండి. నమస్కారం అండి. నమస్కారం. ఈ ఫోటో చూడు. ఎవర్రా నీ భార్య? ఆ అమ్మాయి పేరు అంజలి. ఆమెకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, కానీ జైల్లో ఉన్నాడు. మీరు అంజలి కదూ? అవునండి. కూర్చోండి. మీరు? నేను సూర్య చెల్లెల్ని. ఓ, మీరేనా తులసి? నాకు మీ అందరి గురించి తెలుసు, కానీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మరి నన్నెలా గుర్తుపట్టారు? ఈ కేసు విషయంలో చంద్రం ఒకసారి మీ ఫోటో చూపించాడు. పోలీస్ బ్రెయిన్ కదా, బ్రెయిన్లో రికార్డ్ అయిపోయింది. చెప్పండి, మీ వారి కేసు గురించి వచ్చారా? అవునండి. మా అన్నయ్య ఎప్పుడు విడుదలవుతాడు సార్? కోర్టు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు. కోర్టులో హియరింగ్ జరుగుతుంది కదా, జడ్జిమెంట్ త్వరలోనే రావచ్చు. అది పాజిటివ్గానే వస్తుందంటారా? వస్తుందని అనుకుంటున్నాం. చంద్రం మీ గురించి, మీ వారి గురించి చాలా రిస్క్ చేశాడు, చాలా కష్టపడుతున్నాడు కూడా. మీ గురించి కాకపోయినా చంద్రం కోసమైనా సూర్య బయటికి రావాలి, లేదంటే చంద్రం లైఫ్కి హ్యాపీనెస్ ఉండదు. అవునండి, ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. సార్, నా జీవితం బాగు చేయడానికి చంద్రం గారు తన జీవితాన్ని కష్టాలు పాలు చేసుకున్నారు. ఇదంతా నాకు తెలియకుండా జరిగింది. నాకు తెలిసాక కూడా అలా జరగడం నాకిష్టం లేదు. అందుకే ఇక నుంచి నేను ఇన్వాల్వ్ అవ్వాలని